అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. మా టీవీలో మర్రి చెట్టు సినిమా వస్తుంది. ఇంట్లో అందరూ చాలా శ్రద్ధగా చూస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో సీన్ల కన్నా సైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ నిశ్శబ్దంతోనే భయపెడతాడు. నిజానికి హర్రర్ సినిమాలు భయపడే వాళ్ళే ఎక్కువగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి భయం ఒక వ్యసనం. నేను కూడా చాలా పిరికివాడిని. ఇంట్లో ఒక్కడనే ఉండాలంటే అన్ని లైట్లు వేసి టీవీ ఆన్ చేసి సౌండ్ పెట్టుకుని పడుకుంటాను. లేదంటే భయంతో నిద్రే పట్టదు. కానీ నాకు భయాన్ని అనుభవించడం అంటే చాలా ఇష్టం. దెయ్యాలు, భూతాలు ఇలాంటివన్నీ పగటిపూట ఒట్టి అబద్ధమని వాదిస్తాను. రాత్రి అయితే తాయెత్తుల్ని మొలతాడికి కట్టుకుని పడుకుంటాను. సినిమాని కళ్ళప్పగించి చూస్తున్నాం అందరం. బాగా నిశ్శబ్దంగా ఉంది. తర్వాత ఏం జరగబోతుందో అని అందరం భయంగా ఉత్కంఠగా చూస్తున్నాం. ఇంతలో పెద్దగా శబ్దం చేస్తూ ఫోన్ రింగ్ అయ్యింది. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. రింగే అవుతుంది నా ఫోనే అని తెలిసి నవ్వుకుని ఫోన్ లిఫ్ట్ చేశాను. అనిల్ గాడి దగ్గర నుంచి ఫోన్ ఎత్తగానే ఎరా ఏం చేస్తున్నావు, ఖాళీయేనా అని అడిగాడు. ఖాళీనేరా, చెప్పు ఏంటి సంగతి అన్నాను. ఏం లేదు, ఇవాళ రాత్రి మా ఫ్రెండ్ రూమ్లో పార్టీ ఉందిరా, నువ్వు కూడా వస్తావేమో అని ఫోన్ చేశా అన్నాడు. పార్టీ అనేసరికి నాలుక పీకేస్తుంది. కానీ ఎవడో తెలియని వాడి పార్టీ కదా అని మొహమాటం అడ్డొస్తుంది. వద్దులేరా, నేను రానులే, నువ్వు వెళ్ళు అని అన్నాను. కానీ వాడు ఇంకోసారి రమ్మని పిలిస్తే వెళ్ళిపోదామని సిద్ధమైపోయాను మనస్సులో. అనుకున్నట్టే వాడు పర్లేదు రారా, ఏం కాదు, మా వాళ్ళు ఏమనుకోరు అని చెప్పాడు. సరేరా, నేను రెడీగా ఉంటాను, ఇంటికొచ్చి పికప్ చేసుకోమని చెప్పాను. ఒక అరగంటలో ఇద్దరం బయలుదేరాం. విజయవాడ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో హైవే నుండి లోపలికి దారి ఉంది. చీకటి పడ్డాక బయలుదేరడం వల్ల దారి సరిగ్గా కనిపించడం లేదు. బండి హెడ్లైట్కి నమ్ముకుని ముందుకు వెళ్తున్నాం. కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు చేరుకున్నాం. 2 అంతస్తులు ఉంటాయి. చుట్టూ అన్నీ పొలాలే. దూరంగా 2-3 ఇళ్ళు ఉన్నాయి అంతే. పైన పెంట్ హౌస్లో అనిల్ గాడి ఫ్రెండ్స్ ఉంటున్నారు. పైకి వెళ్ళేసరికి అందరూ మా కోసం ఎదురు చూస్తున్నట్లున్నారు. అనిల్ గాడిని చూసి, ఎంతసేపు బే, ఈ వాటికి 4 పెగ్గులు అయిపోయాయి అని తిట్టబోతూ నన్ను చూసి ఆగిపోయారు. మా వాడు నన్ను వాళ్ళందరికీ పరిచయం చేశాడు. మొత్తం 6 ఉన్నారు. మాతో కలిపి మొత్తం 8 మంది. కానీ అందులో రూమ్లో ఉండేవాళ్ళు 2. మిగతా వాళ్ళందరూ మాలాగే పార్టీకి వచ్చారు. నరేష్, రాజు రూమ్లోనే ఉంటారు. వాళ్ళతో పాటు కిరణ్ అని ఇంకో ఫ్రెండ్ కూడా ఉంటాడు. కానీ వాడిది మధ్యాహ్నం షిఫ్ట్, రాత్రి ఎప్పటికో వస్తాడు అని అనిల్ ఆ రూమ్లో ఉండే వాళ్ళని పరిచయం చేశాడు. ఇక ఆలస్యం చేయకుండా ఎవరి గ్లాసులు వాళ్ళు పట్టుకుని రౌండ్గా కూర్చుని చీర్స్ కొట్టి మొదటి పెగ్గు తాగాము. మొదటి పెగ్గు తాగేటప్పుడు బుద్ధిమంతుల్లాగా ఉన్నారు అందరూ. కానీ 3వ పెగ్గు పూర్తయ్యేసరికి ఒక్కొక్కళ్ళలో ఉన్న కళాకారులు బయటికి వస్తున్నారు మెల్లమెల్లగా. ఎవరి ఇష్టం వచ్చిన విషయం మీద వాళ్ళు తెగ లెక్చరర్లు చెబుతున్నారు. ఇంతలో రాజు ఆత్మల గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. అందరికీ ఆ టాపిక్ బాగా నచ్చింది. అందరూ మౌనంగా వాడు చెప్పేది వింటున్నారు. నేను చాలాసార్లు దెయ్యాలను చూశాను. అవి రాత్రిపూట తిరుగుతాయి. మాది పల్లెటూరు కాబట్టి అర్ధరాత్రి సమయంలో ఇంటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఒంటరిగా వెళ్ళేవాడిని. మా ఊరి మొదట్లోనే శ్మశానం ఉంది. ఊరిలోకి ప్రవేశించాలంటే ఆ శ్మశానం దాటుకుని రావాలి. రాత్రిపూట ఆ శ్మశానం దగ్గరలో నేను చాలాసార్లు దెయ్యాలని చూశాను. నేనే కాదు, మా ఊరి వాళ్ళు చాలామంది చూశారు. మా ఊరిలో చాలా గొర్రెలు రాత్రి సమయాల్లో మాయమైపోయాయి. పొద్దున వెతికితే వాటి కళేబరాలు శ్మశానం మొదట్లో పడి ఉండేవి. అప్పటి నుండి మా ఊరిలో ఎవరూ రాత్రి సమయాల్లో బయట తిరగడం మానేశారు. ఆరు బయట కూడా పడుకోరు. మా ఊరిలో దాదాపు ప్రతి ఇంటి గోడ పైన ఒక స్త్రీ రేపురా అని రాసి ఉంటుంది అని చెప్పాడు. మేమందరం ఆశ్చర్యపోయాం. అలా ఎందుకు రాసి ఉంటుంది అని అడిగాము. మా ఊరిలో ఒక పెళ్లి కాని అమ్మాయి శ్మశానం పక్కన ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. తను ఎందుకు చనిపోయిందో కూడా ఎవరికీ తెలియదు. ఆ తర్వాత నుండి మా ఊరి అమ్మాయిలకి గాలి సోకడం, అనారోగ్యం పాలవడం ఎక్కువయ్యాయి. అందరూ కలిసి ఒక మంత్రగాడిని పిలిచి పూజలు చేయించాక ఆ మంత్రగాడు బావిలో దూకిన అమ్మాయే అందరి వేళకి వెళ్తుంది, నచ్చిన వ్యక్తిలోకి ప్రవేశిస్తుంది అని చెప్పాడు. ఆ దెయ్యం ఎవరింట్లోకి ప్రవేశించకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి గోడల మీద ఓ స్త్రీ రేపురా అని రాయమని చెప్పాడు. అందుకే దాదాపు మా ఊరిలో అందరి ఇంటి గోడల మీద అలాగే రాసి ఉంటుంది అని చెప్పాడు. అందరి మొహాల్లోనూ ఆశ్చర్యం, చిన్నపాటి భయం. అంతలో నరేష్ అనేవాడు, ఒరేయ్ వాడేదో పల్లెటూరు వాడు ఏదో చెప్తాడు, మీరంతా ఏంట్రా వాడు చెప్పే సొల్లు వింటున్నారు, దెయ్యాలు లేవు గియ్యాలు లేవు అని తిట్టాడు. వెంటనే అనిల్ గాడు, లేదురా, దెయ్యాలు సంగతేమో కానీ ఆత్మలు నిజంగానే ఉంటాయిరా, కోరికలు తీరకుండా చనిపోతే ఆత్మలు అలాగే తిరుగుతాయిరా అని చెప్పాడు. అంత సీన్ లేదు, నిజంగా ఉన్నాయి, నిరూపించగలవా అని వాదించాడు నరేష్.
వెంటనే రాజు లేచి, అరే నువ్వు ఎప్పుడైనా స్పిరిట్ గేమ్ ఆడావా అని అడిగాడు. అదే మాటరా అని అడిగాడు అనిల్ గాడు. ఆత్మల్ని ఈ లోకంలోకి పిలిచి వాడితో మాట్లాడడానికి ఇదొక మార్గం రా అని చెప్పాడు. నాకు ఎలా ఆడాలో తెలుసు అని చెప్పి బొమ్మలు గీయడానికి వాడే చాటు తీసుకుని వచ్చి మధ్యలో పరిచాడు. అందరం ఆశ్చర్యంగా చూస్తున్నాం. ఆ చార్ట్ పైన ఏ నుండి జెడ్ వరకు అక్షరాలని, 0 నుండి 9 వరకు అంకెల్ని రాసి ఒక్కో అక్షరం చుట్టూ గుండ్రంగా గీశాడు. అక్షరాలన్నీ చిందరవందరగా ఒక క్రమం లేకుండా రాశాడు. ఆ చార్ట్ని 4 మూలల 4 గుండ్రటి సున్నాలు గీసి ఒక దానిలో ఎస్ అని, రెండో దానిలో నో అని, మూడో దానిలో హలో అని, 4వ దానిలో గుడ్ బై అని రాశాడు. మధ్యలో కాయిన్ పెట్టి దాని చుట్టూ గుండ్రంగా గీశాడు. అందరం వాడు చేసేదాన్ని మౌనంగా చూస్తున్నాం. ఒక కొవ్వొత్తి తీసుకువచ్చి ఆ చార్ట్కి ఎదురుగా పెట్టి వెలిగించాడు. మాలో ఒకరిని వెళ్ళి లైట్ ఆఫ్ చేయమన్నాడు. అనిల్ వెళ్ళి లైట్ ఆఫ్ చేశాడు. రూమ్లో ఆ కొవ్వొత్తి వెలుతురు తప్ప ఇంకే వెలుతురు లేదు. అందరూ ఆ చార్ట్ చుట్టూ చేరి కూర్చున్నారు. ఆ కొవ్వొత్తి వెలుగులో అందరి మొహాలు ఎర్రగా మండుతున్నట్లుగా కనబడుతున్నాయి. తర్వాత ఏం చేస్తాడో అని అందరూ రాజు వంక చూస్తున్నారు. నరేష్ వంక చూసి, నువ్వు ఆడతావా లేదంటే మళ్ళీ తర్వాత నేను మోసం చేశా అంటావని అడిగాడు. వాడు కంగారు పడిపోయి, లేదు లేదు నువ్వే ఆడు, నాకు ఎలా ఆడాలో తెలియదు కదా అని సమాధానమిచ్చి కొంచెం వెనక్కి జరిగాడు. రాజు ఒక బ్లేడు తీసుకుని తన బొటనవేలికి కొంచెం తెగేలాగా కోశాడు. చార్ట్ మధ్యలో ఉన్న కాయిన్ తీసి తన రక్తంతో అద్దాడు. అదంతా చూస్తుంటే అక్కడేదో క్షుద్ర పూజలు చేస్తున్నట్లుగా అనిపించింది. భయమేసి అనిల్ గాడి చెయ్యి పట్టుకుని కూర్చున్నాను. రాజు ఆ కాయిన్ తీసి మధ్యలో ఉన్న సర్కిల్లో పెట్టి దాని మీద తన వేలును అంటనట్లుగా ఆనించాడు. ఎవరి ఆత్మను పిలవమంటావు అని అడిగాడు. ఇందులో ఇలాంటి ఛాయిస్లు కూడా ఉంటాయా అనిపించింది నాకు. నరేష్ గాడు కొంచెం ధైర్యం నటిస్తూ సౌందర్య ఆత్మను పిలువు అని వెటకారం చేశాడు. అందరం ఒక్కసారిగా నవ్వాము. మమ్మల్ని చూసి రాజు కోపంగా, ఇక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఆత్మలు లేదంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఆత్మలు అయితేనే త్వరగా మనతో కమ్యూనికేషన్ అవుతాయి. మీలో ఎవరైనా, మీ వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళని పిలవాలనుకుంటున్నారా అని అడిగాడు. ఎవరూ ఏం మాట్లాడలేదు. సరే, ఈ దగ్గరలో ఉన్న ఏదైనా ఆత్మని పిలుద్దాం అన్నాడు. అందరూ సరే అన్నట్లుగా తలలూపారు. రాజు ఆ కాయిన్ పైన తన వేలుని పెట్టి తనతో పాటు నరేష్ని కూడా ఆ కాయిన్ మీద వేలుని పెట్టమన్నాడు. ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. రాజు మా అందరికీ ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు. ఎవరైనా ఒక్కరే ప్రశ్నలు అడగాలి, అందరూ అడిగితే సమాధానం ఇవ్వదు ఆత్మలు అని చెప్పి ప్రశ్నలు అడగడానికి నన్ను నియమించారు. నేను అడగను, నాకు భయంగా ఉంది అని నేను చెప్పాను. పర్వాలేదు, ప్రశ్నలు అడిగే వాళ్ళని ఆత్మలు ఏమీ చెయ్యవు. ఒకవేళ వాటికి కోపం వచ్చినా ఆ కాయిన్ని పట్టుకున్న వాళ్ళని ఏమైనా చేస్తాయి అని చెప్పాడు. ఆ మాట వినగానే నరేష్ గారు వేలిగేదో షాక్ కొట్టినట్లు తీసేశాడు. రాజు వెంటనే చెయ్యకూడదు అని వారించాడు. నరేష్ని కూడా కళ్ళు మూసుకోమన్నాడు. రాజు కళ్ళు మూసుకుని గట్టిగా ఎవరైనా ఉన్నారా, ఉంటే నాకు సమాధానం కావాలి అని పెద్దగా అరుస్తున్నాడు. మాకందరికీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నరేష్ గారి పరిస్థితి అయితే మరీ దారుణం. చెమటతో ఒళ్ళంతా తడిచిపోయింది. 10 నిమిషాలు అవుతుంది. కాయిన్లో ఎటువంటి కదలిక లేదు. రాజు ఈసారి స్వరం ఇంకొంచెం పెంచుతూ, చివరిసారిగా అడుగుతున్నాను, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుస్తుంది. మాతో మాట్లాడు, నువ్వు ఉన్నావని సమాధానం చెప్పు అని గదమాయించినట్లుగా అడిగాడు. అప్పుడు చిన్నగా కాయిన్ కదలడం మొదలయ్యింది. రాజు కళ్ళు తెరవకుండా అలాగే ఉన్నాడు. నరేష్ కూడా కళ్ళు తెరవకూడదు అని ముందే చెప్పడం వల్ల తను కూడా అలాగే కళ్ళు మూసుకుని ఉన్నాడు. నేను నువ్వు ఇక్కడే ఉంటే హలో చెప్పు అని అడిగాను. కాయిన్ మెల్లమెల్లగా ముందుకి జరుగుతుంది. అలా జరిగి హలో అని రాసి ఉన్న సర్కిల్లోకి వెళ్ళి ఆగింది. అందరికీ వెన్నులో వణుకు మొదలయ్యింది. నేను ఎవరు నువ్వు, నీ పేరు చెప్పు అని ముందుగా రాసి పెట్టుకున్న ప్రశ్నలనే అడుగుతూ ఉన్నాను. వెంటనే కాయిన్ మెల్లగా పక్కకు జరిగి మొదట ఆర్ అనే అక్షరం దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుండి ఏ దగ్గరికి జరిగింది. నిదానంగా వి దగ్గరికి జరిగింది. ఆ తర్వాత ఐ దగ్గరికి వెళ్ళి ఆగింది. ఆశ్చర్యం. అందరం ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం. RAVI అంటే రవి. తన పేరు రవి అని చెప్తుంది ఆత్మ. నేను ఆశ్చర్యం నుండి తేరుకుని, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని నా తర్వాతి ప్రశ్నను అడిగాను. కాయిన్ మెల్లగా నో దగ్గరికి వెళ్ళి ఆగింది. అంటే తనకి చెప్పడం ఇష్టం లేదు అని అర్థం. ఆత్మ ఏదైనా ప్రశ్నకి సమాధానం చెప్పడం ఇష్టం లేదు అంటే మనం మళ్ళీ ఆ ప్రశ్నని అడిగి విసిగించకూడదు అని రాజు ముందే చెప్పాడు. అందుకే నేను వెంటనే తర్వాత ప్రశ్నను అడిగాను. నువ్వు
నువ్వెందుకు ఇక్కడే తిరుగుతున్నావు అని అడిగాను. అప్పుడు కాయిన్ చిన్నగా హెచ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి ఓ దగ్గరికి, తర్వాత ఎం దగ్గరికి, ఆ తర్వాత ఈ దగ్గరికి వెళ్ళి ఆగింది. హోమ్ అంటే ఇల్లు. ఆత్మ ఇది తన ఇల్లు అని చెప్తుందా? వెంటనే ఇది నీ ఇల్లా అని అడిగాను. ఆ ప్రశ్న మేము ముందుగానే రాసుకున్న ప్రశ్నల్లో లేదు. అయినా కుతూహలం కొద్దీ అడిగేశాను నేను. కాయిన్ తిన్నగా ఎస్ దగ్గరికి వెళ్ళి ఆగింది. నాకేమీ అర్థం కావట్లేదు. తర్వాత మేము రాసుకున్న ప్రశ్నల్లో తర్వాతి ప్రశ్నను అడిగాను. నీకు ఎవరి మీదైనా కోపంగా ఉందా అని అడిగాను. వెంటనే ఎస్ అన్న సమాధానం. ఎవరి మీద అని అడిగాను. కాయిన్ కదలడం లేదు. మళ్ళీ అదో ప్రశ్నని రెండోసారి అడిగాను. నువ్వు అని సమాధానం. ఇంకా అడగడానికి ఏం ప్రశ్నలు రాసుకోలేదు. సరే ఇక వెళ్ళిపోని చెప్పాను. కాయిన్ వెళ్ళి నో దగ్గర ఆగింది. అంతే, అందరికీ గుండెల్లో దడ మొదలయ్యింది. రాజు ముందే చెప్పాడు, కొన్ని ఆత్మలు మన దగ్గరికి వచ్చాక తిరిగి వెళ్ళమంటే వెళ్ళవు. అవి కోరికలు తీరకుండా చనిపోయిన ఆత్మలు. అవి మొండిగా ప్రవర్తిస్తాయి. కానీ మనమే వాటికి ఏదో ఒకటి చెప్పి పంపించేయాలి అని చెప్పాడు. ఇక నేను ధైర్యం తెచ్చుకుని నీకు ఇక్కడ ఏం పని లేదు వెళ్ళిపో అని గదమాయించాను. అయినా సరే మళ్ళీ నో అన్న సమాధానమే. నాకు ఇంకా పిచ్చి పిచ్చిగా భయమేస్తుంది. ఏం చెయ్యాలో ఆ రాజుగాడు చెప్పలేదు. దయచేసి వెళ్ళిపో, గుడ్ బై అని గట్టిగా అరిచాను. కాయిన్ చిన్నగా గుడ్ బై అని రాసి ఉన్న సర్కిల్లోకి వెళ్ళి ఆగింది. అందరం ఊపిరి పీల్చుకున్నాం. నరేష్ గారిని అడిగాము, కాయిన్ నిజంగానే కదిలిందా అని. వాడు, అవునురా, నా వేలు దాని మీదే ఉంది. ఎవరో లాగుతూ ఉన్నట్లుగా కాయిన్ ముందుకు కదిలిపోయిందిరా. ఎరా, నీకు కూడా అలాగే అనిపించిందా అని రాజుని అడిగాడు. వాడు అవును అని చెప్పాడు. నరేష్ గారు వెంటనే రాజుని, ఇంకోసారి ఇలాంటి ఆటలు ఆడించకరా బాబు, గుండె 101 కొట్టుకుంటుంది చూడు అని రాజు చెయ్యి వాడి గుండె పైన పెట్టి చూపించాడు. ఇప్పటికైనా నమ్ముతావా ఆత్మలు దెయ్యాలు ఉన్నాయని అని అడిగాడు రాజు. నమ్మను లేరా బాబు, ముందు ఒక 2 పెగ్గులు వేద్దాం రండి, అప్పుడు కానీ భయం పోదు అని నరేష్ గారు అందరి గ్లాసుల్లో పోశాడు. 2 పెగ్గులు పడగానే అందరికీ ఎక్కువైపోయింది. పావు గంటలో అందరూ నిద్రపోయారు. నాకు కూడా బాగా నిద్ర పట్టేసింది. ఆదమర్చి నిద్రపోతున్నాను. సుమారు 2 గంటల సమయంలో ఎవరో తలుపు కొడుతున్నట్లుగా శబ్దమైంది. వాళ్ళ రూమ్మేట్ కిరణ్ నైట్ షిఫ్ట్ నుంచి వచ్చుంటాడులే, ఎవరో ఒకరు తీస్తారులే అని అలాగే పడుకున్నాను. కానీ మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ కోమాలో ఉన్నారు. ఎవ్వరూ లేచి తలుపు తీయడం లేదు. ఇక తప్పక నేనే లేచి తలుపు తీశాను. ఒక కుర్రాడు గుమ్మం బయట నించుని ఉన్నాడు. మా వయసు కుర్రాడిలాగానే ఉన్నాడు. మంచి హైట్, దిట్టంగా ఉన్నాడు. లోపలికి రాకుండా నన్ను అలానే చూస్తూ నిలబడిపోయాడు. మీరు కిరణా అని నేనే అడిగాను. అతను అవును అన్నట్లుగా తల ఊపాడు. నేను అనిల్ వాళ్ళ ఫ్రెండ్ని. ఏంటి పార్టీకి రాలేదు? ఇప్పటిదాకా వర్క్ ఉందా అని అడిగాను. తను నా వంక చూసి నవ్వి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ టైంలో నిద్రలేచేసరికి నాకు ఇంకా నిద్ర పట్టలేదు. బయటకు వచ్చి నిలబడ్డాను. నా వెనకే కిరణ్ కూడా వచ్చి నిలబడ్డాడు. తనని చూసి, బాస్ అక్కడ మందు ఉంది, తాగుతారా? కావాలంటే నేను కంపెనీ ఇస్తాను అని అడిగాను. అతను నాకు అలవాటు లేదు అని చెప్పాడు. నా ఎదురుగా నిలబడి నన్నే చూస్తున్నాడు. నేను అతని వంక చూసినప్పుడల్లా అతని కళ్ళు బాగా ఎర్రగా ఉన్నాయి. అదేంటి మీ కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి అని అడిగాను. నేను నిద్రపోయి 14 రోజులు అవుతుంది అన్నాడు అతను. అవునా, అన్ని రోజులు నిద్ర నుండి లేకుండా ఎలా ఉన్నారు? ఏమైనా ప్రాబ్లమా అని అడిగాను. అతను వెంటనే, ఒక అమ్మాయి నన్ను మోసం చేసింది, దానివల్లే నాకు ఈ పరిస్థితి, దాన్ని వదలను అని చాలా కోపంగా ఏదేదో మాట్లాడుతున్నాడు. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. తనని శాంతపరుద్దామని, బాస్ అలా బయటకు వెళ్ళి వద్దామా అని అడిగాను. అతను సరే, ఒక చోటికి వెళ్ళాలి, తీసుకెళ్తావా అని అడిగాడు. ఇద్దరం కలిసి కిందకి దిగాము. నాకు మత్తుగా ఉండడం వలన తనని బైక్ నడపమని అడిగాను. లేదు, నువ్వే నడుపు అని చెప్పాడు. ఇద్దరం రోడ్డుపైకి వచ్చాము. తను దారి చూపిస్తున్నాడు. తను చెప్పిన రూట్లోనే వెళ్తున్నాం. మైల్ రోడ్డు నుంచి కొండపైకి వెళ్ళే దారిలో పోనివ్వమన్నాడు. ఈ టైంలో కొండపైకి ఎందుకు? అక్కడ ఎవరూ ఉండరు, అది ఘాట్ రోడ్ కదా, పైగా లైట్లు కూడా ఉండవు, వద్దు అన్నాను. తను లేదు, వెళ్ళాలి, తీసుకెళ్ళు అని ఆజ్ఞాపించినట్లుగా చెప్పాడు. ఇక తప్పక ఆ రోడ్లోకి బండి తిప్పాను. కొంచెం దూరం వెళ్ళాక ఘాట్ రోడ్ ప్రారంభమైంది. రోడ్ మొత్తం చిమ్మ చీకటి, అసలేం కనపడట్లేదు. రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు, గాలికి ఆ చెట్లు ఊగుతూ చేసే శబ్దం భయంకరంగా ఉంది. కొంచెం ముందుకు వెళ్ళాక నాకు భయం మొదలయ్యింది. వెనక్కి వెళ్ళిపోదామా అని అడిగాను. లేదు, ఇంకొంచెం దూరమే అన్నాడు. కొంచెం ముందుకు వెళ్ళాక రోడ్డు మలుపులో ఆపమన్నాడు. బండి ఆపి ఇంజిన్ ఆన్లోనే ఉంచాను, హెడ్లైట్ వెలుతురుల కోసం. ఆ వెలుతురులో దూరంగా రోడ్డు నుండి కిందకి చూస్తే చిన్న చెరువు కనబడుతుంది. కిరణ్ ఆ చెరువు దగ్గరికి వెళ్దామన్నాడు. నేను వద్దని వారించాను. అయినా వినకుండా కిందకి దిగి ఆ చెరువు దగ్గరికి వెళ్ళాడు. నేను అక్కడనే ఉండడానికి భయమేసి తనతో పాటు నేను కూడా కిందకి దిగాను. తను ఆ చెరువు వంకే తదేకంగా చూస్తున్నాడు. కొంచెం సేపటికి బిగ్గరగా ఏడుస్తున్నాడు. తనని చూస్తుంటే నాకు భయమేస్తుంది. కిరణ్, ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగాను.
నేను శ్వేత వారానికి ఒక్కసారైనా ఇక్కడికి వచ్చేవాళ్ళం. తనకి ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. తనని నేను ప్రాణంగా ప్రేమించాను, కానీ తను నన్ను మోసం చేసింది. అది చేసిన మోసం తట్టుకోలేక ఇక్కడే ఇదే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నా అని బిగ్గరగా ఏడుస్తూ చెప్తున్నాడు. ఆ చివరి మాటలు నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఏంటి, ఏమన్నావు అని అడిగాను. ఇక్కడే దానికోసం ప్రాణాలు తీసుకున్నా అది మాత్రం ఇంకొకటితో హాయిగా కాపురం చేస్తుంది అని అన్నాడు. ఆ మాటలకి ఒక్క క్షణం నిర్ఘాంతపోయాను. కాళ్ళు వణుకుతున్నాయి. ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు? ఏమైంది ఇతనికి? అసలెవరు ఇతను అనుకుని ఎవరు నువ్వు అని అడిగాను. నేను రవిని అన్నాడు. అంతే, కాళ్ళ కింద భూకంపం వచ్చినట్లయింది. ముచ్చెమటలు పోసేశాయి. వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు. నేనేం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. అక్కడి నుండి పరిగెత్తాను. తను నా వెనకే పరిగెడుతున్నాడు. పరిగెత్తి బైక్ దగ్గరికి వచ్చాను. బైక్ స్టార్ట్ చేసి ముందుకి కదలపోయాను. అంతే, ఎవరో ఈడ్చి కొట్టినట్లు బైక్ పై నుండి ఎగిరి కింద పడ్డాను. పడడం రోడ్డు మీద నుండి జారి చెరువు దగ్గరికి వెళ్ళడానికి కిందకి దిగే మార్గంలో పడ్డాను. అంతే, ఎవరో నా కాళ్ళను పట్టుకుని కిందకి లాగేస్తున్నారు. నేను విడిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాను. ఆ చీకట్లో ఏమీ కనబడడం లేదు. చేతికి ఏమైనా దొరుకుతుందేమోనని వెతుకుతున్నాను. ఒక చెట్టు కొమ్మ దొరికింది. దాన్ని పట్టుకుని విడిపించుకోవడానికి కాళ్ళు ఆడిస్తున్నాను. కానీ ఒక్కసారిగా నాకన్నా 1000 రెట్లు బలంతో గట్టిగా కిందకి లాగినట్లు అనిపించింది. చెయ్యి కోసుకుపోయింది కొమ్మకి. చేతి నిండా రక్తం. ఇంకా నా వల్ల కావట్లేదు. నా ఓటమిని అంగీకరించేసి ప్రతిఘటించడం మానేశాను. అంతే, ఎవరో నన్ను లాక్కుంటూ చెరువులోకి తీసుకెళ్ళిపోయారు. ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాను. అనిల్ గాడు ఎదురుగా కనబడుతున్నాడు. ఏరా, తాగింది దిగిందా? చేతికి దెబ్బ తగిలిన అంతా సోయ లేకుండా పడుకున్నావేంట్రా అని అడిగాడు. వెంటనే చెయ్యి చూసుకున్నాను. చేతికి కట్టు ఉంది. ఏమైంది అని అడిగాను. రాత్రి తాగింది ఎక్కువై గ్లాస్ పగలగొట్టావు, అది కోసుకుపోయింది అన్నాడు. అంటే ఇప్పటిదాకా జరిగింది కళ? నిజంగా జరిగినంత భయం వేసింది. ఏంటి అనుకున్నాను. రెడీ అయ్యి వెళ్ళబోతూ రాజు దగ్గరికి వెళ్ళి, రాజు నిజం చెప్పు, రాత్రి మనం స్పిరిట్ గేమ్ ఆడాం కదా, అదంతా నిజమేనా? కాయిన్ నిజంగా కదిలిందా అని అడిగాను. తను నవ్వి, లేదు మామ, ఆ నరేష్ గాడు రోజు నన్ను పల్లెటూరి వాడినని ఆట పట్టిస్తూ ఉంటాడు. అందుకే వాడిని భయపెట్టడానికి అలా చేశా. కాయిన్ నేనే జరిపాను. నేను కాయిన్ లాగుతుంటే నిజంగా ఆత్మే లాగుతుందని భయపడి సచ్చాడు వాడు అన్నాడు. మరి నువ్వు రాత్రి పేరు అడిగితే రవి అని చెప్పావు కదా, అది ఎవరి పేరు అని అడిగా. అది మా ఇంటి ఓనర్ వాళ్ళ అబ్బాయి పేరు. తను మొన్నే చనిపోయాడు. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. లవ్ ఫెయిల్యూర్. అందుకే అతని పేరు చెప్తే ఈ నరేష్ గారు దడుచుకుని చస్తాడని అలా చెప్పా అని చెప్పాడు. తను చెప్తుంటే నాకంతా అయోమయంగా ఉంది. నిన్న ఆడిన స్పిరిట్ గేమ్ అబద్ధమా? రాత్రి నిజంగా ఆత్మ రాలేదా? అలా అయితే నిన్న రాత్రి నాతో మాట్లాడింది ఎవరు? తను ఆత్మహత్య చేసుకున్నాడు అని రాజు నాకు ఇప్పుడేగా చెబుతున్నాడు. మరి రాత్రి వచ్చిన కళ అయితే తను ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం రాత్రే నాకు ఎలా తెలిసింది? వెంటనే రాజుని ఆ అబ్బాయి ఎలా చనిపోయాడు అని అడిగాను. ఇక్కడ నుండి కొంచెం దూరంలో ఆ ఘాట్ రోడ్ దగ్గర చెరువు ఉంది. ఆ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పాడు. నాకు ఆ మాట వినగానే ఒక్క క్షణం గుండె ఆగిపోయింది. ఇప్పుడు రాజు నాకు చెప్తుంది అంతా నాకు రాత్రే తెలుసు కదా. అంటే నిజంగానే నేను ఆ చెరువు దగ్గరికి వెళ్ళానా? అలా అయితే నేను ఈ పాటికి చనిపోయి ఉండాలి కదా. చెయ్యికి దెబ్బ తగిలింది గ్లాస్ వల్ల, కాయిన్ కదిలింది రాజు వల్ల అయితే మరి ఇవన్నీ నాకెలా తెలిసాయి? ఇలా ఆలోచించుకుంటూ కిందకి దిగుతున్నాను. రాజు కూడా మాతో పాటు కిందకి వచ్చాడు. మొదటి అంతస్తుకి వచ్చాక రాజు నన్ను పిలిచాడు. అదిగో అతడే చనిపోయింది అని వరండాలో గోడకి వేలాడదీసిన ఫోటో వంక చూపించాడు. ఆ ఫోటో చూడగానే నా పై ప్రాణాలు పైనే పోయాయి. రాత్రి నేను చూసిన రూపమే అది. అతనే రవి. ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా పరుగున కిందకి దిగి బైక్ స్టార్ట్ చేశాను. మళ్ళీ ఇప్పటి వరకు వాళ్ళ రూమ్ దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేదు. జన్మలో స్పిరిట్ గేమ్ ఆడలేదు.